ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను మీరు ఈ వారంలో అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి ఒక కార్యక్రమాన్ని సజావుగా పూర్తి చేస్తారు. సంతోషకర వాతావరణాన్ని అందుకుంటారు. మంచి లాభాలను కూడా అందుకునే వాతావరణం కనిపిస్తుంది. ద్వితీయములో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. తండ్రికి సంబంధించినటువంటి వారసత్వాన్ని అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంది. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. షష్టములో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో సునాయాసంగా విజయం సాధిస్తారు. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. పనివారి సహకారం పుష్కలంగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. మంచి అభినందనలు, ఆనందకర వాతావరణాన్ని చవిచూస్తారు. దశములో గురువు సంచరిస్తున్నాడు. పని భారం పెరుగుతుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూలతలు కనిపిస్తోంది. సమాజంలో ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించి మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ వారంలో ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మీరు శనగలు కానీ, పసుపు వర్ణపు పండ్లను కానీ గురువారం రోజు గురువులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గురుచరిత్రను ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.